భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో భారత జట్టు ఆల్మోస్ట్ గెలిచేసింది అనుకునే టైంలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు ఊహించని గెలుపును మూటగట్టుకున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రెండవ టీ20 మ్యాచ్లో బ్యాట్స్మెన్స్ పర్వాలేదు, మిడిల్ ఆర్డర్ కొద్దిగా తడబడినప్పటికీ కూడా అభిషేక్, తిలక్, శ్రేయస్ వీళ్ళు కొద్దిగా పర్వాలేదు అనిపించుకునే లోపు 17వ ఓవర్లో రవి బిష్నాయ్ చేయాల్సిన నష్టమంతా చేసేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు ఈ రవి బిష్నాయ్ వల్లే భారత్ ఓటమి పాలైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అదే విషయాన్ని శ్రేయస్ అయ్యర్ చెప్తూ చాలా బాధపడ్డాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, తప్పు ఎక్కడ జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు, చూసే ఆడియన్స్కి తెలుసు. కానీ ఒక ప్లేయర్ గురించి నేను ఇప్పుడు బయటకు పెట్టాలనుకోవటం లేదు, అతని పేరు చెప్పాలని అనుకోవటం లేదు. మొదట నో బాల్ తర్వాత మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్ ఆటగాడు బెతల్ ఖచ్చితంగా తిరిగి వస్తాడని నేనైతే అనుకోలేదు. 17వ ఓవర్ మమ్మల్ని చాలా బాధ పెట్టింది. ఆయన కూడా రవి బిష్నాయ్ నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ వల్ల భారత జట్టులో గెలుపు ఆశలు మొలకెత్తాయి. ఎందుకంటే స్టార్టింగ్లోనే బెన్ స్ట్రోక్స్ లాంటి కీలకమైన ఆటగాళ్ళని, ఫిలిప్ సాల్ట్ వాళ్ళని ఇద్దరిని అవుట్ చేయడం మామూలు విషయం కాదు. దానివల్ల ఇంగ్లాండ్ జట్టుకి కాన్ఫిడెన్స్ తగ్గింది. కానీ రవి బిష్నాయ్ ఇచ్చిన ఆఖరి నో బాల్స్, అలాగే భారీగా తను సమర్పించుకున్న ఆ టైంలో పరుగులు నిజంగా భారత జట్టు పతనాన్ని శాసించేశాయి. అయితే మొదటి 15 ఓవర్లో ఆట మా చేతిలో ఉంది. కానీ జాకబ్ ఆడిన తీరుకు తనకి క్రెడిట్ ఇవ్వాలి. గ్రౌండ్ డైమెన్షన్స్ మరియు వికెట్ గురించి వాళ్ళు ముందే అనాలిసిస్ చేశారు. అతను ఆఫ్ స్టంప్కి బయట బౌల్ చేశాడు. అది చాలా బాగా ప్లాన్ చేసిన విషయం. అంటే ముఖ్యంగా నేను కరణ్ గురించి మాట్లాడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అతనికి భయం లేని మంచి ధోరణి ఉంది. నెట్స్లో అతను బ్యాటింగ్ చేసే తీరు అతని నుంచి నేర్చుకోవాల్సిన విషయం. అతను నర్వస్ అవుతాడని నేను ఆశించలేదు. అబ్సల్యూట్లీ నేను ఎప్పుడైనా సరే హై స్పిరిట్స్లో ఉంటాను. ఇది నా అతి తక్కువ స్థాయి కన్నా ఇదేమీ కాదు. అయితే రవి బిష్నాయ్ బౌలింగ్లో అంటే ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్లో బాగానే చేశాడు. అందుకే తన మీద నమ్మకం ఉంచే ఇలాగ ఇచ్చాం. కానీ కొన్ని సందర్భాలలో ఆటగాళ్ళకి ఇలా అవుతుంది. కానీ ఇటువంటి సందర్భంలో ఇలా అవ్వటం చాలా బాధగా అనిపిస్తుంది. ప్రస్తుతం నా జట్టుకి నేను చెప్పాలనుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే, మనం సవాల్ తీసుకుని మనల్ని మనం పరీక్షించుకునే సమయంలో ఉన్నాం. ఈ సమయంలో ఎక్కడైనా ఏదైనా అటు ఇటు అదుపు తప్పితే కెరియర్స్ పూర్తిగా నాశనం అయిపోతుంటాయి. ఇక వైభవ్ గురించి చెప్పాలి అంటే దిస్ ఈజ్ ఓ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో ఒక బుడ్డోడు భారత జట్టులోకి వచ్చాడు అంటేనే ఆ జట్టు ఇంకాస్త కాన్షియస్గా ఉండాలి. జట్టు కెప్టెన్గా నేను కూడాను. అందుకనే ఇది నాకు ఒక స్పెషల్ మ్యాచ్ అంటూ వైభవ్ని ఆకాశానికి ఎత్తేసాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి